ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చి ఉదయకాలంలో మేలుకొల్పి ప్రభా నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నది వందనాలు. ఆది ఎందు వాక్యం ఉండడం వాక్యం దేవుని ఎదురు దేవుని వాక్యమైన రీతిగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం నీ సన్నిధి ఉంచున్నాను. యేసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 14వ అధ్యాయం. సామెతలు 14. నిన్న 14, ఈరోజు 15. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యము కుండలించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో పిల్లల తొండిని ఎడల ఆత్మకు కరుణ కలుగుతుంది. అది వచ్చిన వరకు చదువుకోండి. మూఢుడు తన తండ్రి చేయ శిక్షను తృణీకరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుకు ఇల్లు గొప్పదననిది భక్తిహీనుడు కలిగి వచ్చుబడి శ్రమకు కారణం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవా కేయుడు, యథార్థవంతుల ప్రార్థన అయిన ఆనందకరం. భక్తిహీనులు మార్గము హేయులు, నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువాడు మరణం చాలు. పాతాళము అగాధపోతుంది, యెహోవా కనుపర్చినవి నరులకు బోధైన వారికి మరి తేటగా ఆయన కనబడును. అపాసకుడు తనను గద్దించి వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోషపడము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన